హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 7 నెలలైన ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఎక్కడ అని బొప్పరాజు వెంకటేశ్వర్లు క్వెషన్ చేశారు. పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాని పరిస్థితుల్లో కొనసాగుతుందనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయినప్పటికీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఎటువంటి పరిష్కారాన్ని చూపలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు పీఆర్సీ 12వ కమిషన్ నియామకం. ఇప్పటివరకు 12వ పీఆర్సీ చైర్మన్‌ను ప్రభుత్వం నియమించలేదు. ఇది ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర వృత్తి జాప్యం, మధ్యంతర వేతన సవరణ అమలుకు అవసరమైన చర్యలు ఇంకా తీసుకోకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన కలుగుతోంది. బకాయిలపై క్లారిటీ లేకపోవడం, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు మండిపడ్డారు. ఇంకా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు లేకపోవడం, ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు పట్టవని స్పష్టంగా అర్థమవుతుందని, ఈ సమస్యలపై సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతన పెంపు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై సందేహాలు. ఉద్యోగులు తమ వేతనాల పెంపుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఏ విధమైన ప్రకటన చేయకపోవడం నిరాశను కల్పిస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సమావేశంలో పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై విమర్శలు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం గమనించే సమయం వచ్చేసింది. 2022లో చలో విజయవాడ ఉద్యమం జరిగిన మాదిరిగా ఇప్పుడు మరో ఉద్యమం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మహిళా ఉద్యోగుల డిమాండ్లు. ఈ సమావేశంలో మహిళా ఉద్యోగుల విభాగ ప్రతినిధులు కూడా తమ సమస్యలనైతే ప్రస్తావించారు. ఇకపోతే మహిళలకు ముఖ్యమైన ఆహ్, సమస్య ఏంటంటే ప్రసూతి నెలలు సెలవులను 2 సంవత్సరాలకైతే పొడిగించాలని. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి సెలవులు 700 సంథింగ్ రోజులు అంటే 2 ఏళ్ల వరకు అయితే ఇస్తుంది. మన ఏపీలో అయితే 6 నెలల వరకు గరిష్టంగా అనుకుంటా. దీన్ని కేంద్ర ప్రభుత్వంతో సమానంగా పెంచాలి. ఈ విధంగా పొడిగించాలని, అలాగే ఉద్యోగులకు సరైన ఆరోగ్య భరోసా కల్పించాల్సిన అవసరం ఉందనైతే వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇక 3 డీఏలు పెండింగు. ప్రస్తుతం ఉద్యోగులకు 3 డీఏలు పెండింగ్‌లో ఉండగా కనీసం ఒక డీఏ అయినా విడుదల చేయాలని. 3 డీఏలు ఏంటంటే 2024 జనవరి, జూలై, 2025 జనవరి. ఈ 3 డీఏలలో కనీసం ఒకటైనా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సున్నితంగా ఉందని ప్రభుత్వం చెబుతూ జాప్యం చేస్తోంది. సమస్యల పరిష్కారం లేకుంటే ఉద్యమ మార్గమేనా అంటే ఉద్యోగుల సంఘాల నాయకులు ఈ మేరకు స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలు కొనసాగితే తిరిగి పోరాట బాటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఆర్సీ అమలు, బకాయిల క్లారిటీ, అలాగే డీఏ పెండింగ్ బకాయిలు, మధ్యంతర భృతి సవరణ ఇలాంటివన్నీ కీలక అంశాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేశారు. ప్రభుత్వం మమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మేము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకోవాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చి చెప్పేశారు.